మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి రేబర్ కార్డు కావాలని చెప్పేసి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగరాల నరసింహ గారు ఇప్పుడు మనతోటే ఉన్నారు. వారి సమస్యలు ఒకసారి వారితోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే అసలు ఏంది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏంది? అంటే దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా లేబర్ కార్డు కావాలని చెప్పేసి మీరు కోరుతా ఉన్నారు. వాటి మీద మీరు ఏం మాట్లాడతారు? రాష్ట్రంలో దాదాపు భవన నిర్మాణ కార్మిక సంఘంలో 40 నుంచి 50 లక్షల వరకు పనిచేస్తున్నారు కార్మికులు. వారు ఉదయం 8 గంటల నుంచి అడ్డా మీదకి వచ్చి రాత్రి సమయం దాదాపు 6 గంటల వరకు పనులు చేస్తున్నారు. ఆ పనుల కోసము పడిగాపులు కాసి వారు పని దొరకకపోయినట్టుకుంటే ఆ రోజు అయ్యేటటువంటి ఖర్చులు కూడా పని భారంగా వాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది. అదేవిధంగా వారానికి 1 రోజులు 2 రోజులు పనులు దొరికినటువంటి కార్మికులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. అడ్డాలపై పైకి వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారికి కనీసం రోజు కూలీ వేతనంగా దినసరి వేతనంగా 800 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తున్నారు. దాదాపు 1200 రూపాయలు మేస్త్రికి, అదేవిధంగా 900 అడ్డా పని మీద పనిచేసేటటువంటి కార్మికుడికి ఇవ్వాలి. ఆడవాళ్లకు కనీసం 800 రూపాయలు దినసరి కూలీగా చెల్లిస్తేనే వాళ్లకు పొట్ట గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు కాయకష్టం చేసి పనులు చేసేటటువంటి కార్మికులు రోజువారీగా దినసరిగా పేదవారీగా గుర్తించాలనుకుంటే రోజుకు 33 రూపాయలు చొప్పున ప్రభుత్వం లెక్కలు చేస్తుంది. ఆ 33 రూపాయలు ఎటువంటి పొందలు లేకుండా అవుతున్నవి. అదేవిధంగా ఈ కార్మికులు పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణ రంగంలో మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో దరఖాస్తు చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల లోపులనే లేబర్ కార్డులు అనేది ఇష్యూ చేయాలి, మంజూరు చేయాలి. అలాంటిది లేబర్ అధికారులు నెలల తరబడి సంవత్సరాల తరబడి లేబర్ కార్డులు ఇవ్వడం లేదు. వాళ్ళని లేబర్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నటువంటి పరిస్థితి మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు ఇచ్చినటువంటి లేబర్ కార్డులు వచ్చినటువంటి కార్మికులకు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులకు దినసరిగా రోజుగా 300 రూపాయల చొప్పున, నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటినటువంటి కార్మికులు పనిచేయలేక ముసలి వయసులో పైబడినటువంటి కార్మికులు ఉంటారు. కాబట్టి వాళ్లకు నెలసరిగా పింఛన్గా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టియుగా భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రసూతి సెలవుల్లో ఏదైతే ఉంటే వారికి కార్మికులు ప్రసవించినట్టుకుంటే వాళ్లకు కనీసం 150 రోజుల వరకు ప్రభుత్వమే రోజు దినసరి కూలీ వేతనంగా చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లేబర్ కార్డు కలిగి ఉన్నటువంటి వారి కుటుంబాలకు, వారి కుటుంబంలోని 2 ఆడపిల్లలకు వివాహాలకు కానీ, అదేవిధంగా ఆ పిల్లలు మళ్ళీ డెలివరీ అయినట్టుకుంటే 2 కాన్పుల వరకు ఉచితంగా 30,000 రూపాయల వరకే ఇస్తున్నారు. ఆ 30,000 రూపాయలు ఇచ్చేటటువంటి వివాహ కానుకలు కానీ, ప్రసూతి కానుకలు కానీ ఎటువంటి ఖర్చులకు సరిపోవడం లేదు. ఈరోజు కనీసం 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివాహ కానుకలు కానీ, అదేవిధంగా హాస్పిటల్ అయ్యేటటువంటి ప్రసవ కానుకలు కానీ ఇచ్చేటటువంటి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మేము పెంచాలని చెప్పేసి ఐఎఫ్టియు కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. వీరికి మొత్తంగా కూడా ఈ ప్రమాద బీమా ఏదైతే ఉన్నదో వారికి 6 లక్షల వరకే ఇస్తున్నది. 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా సాధారణ మరణం సంభవించినట్టుకుంటే ప్రతి లేబర్ కార్డు కలిగినటువంటి వ్యక్తులు మరణించినట్టుకుంటే 1,00,000 రూపాయల వరకే ఇవ్వడం జరుగుతుంది. 1,30,000 వరకే ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది సాధారణ మరణంగా సంభవించినట్టుకుంటే వారికి 5 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాదాపు కొన్ని లక్షల మంది 40-50 లక్షల మంది పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ బోర్డు నుంచి అయ్యేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇతర శాఖలకు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు వివాహ కానుకలుగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ, అదేవిధంగా హాస్పిటలైజేషన్కు ఖర్చులకు చేసుకున్నటువంటి కార్మికులకు ఏవైతే ఉన్నాయో వాళ్లకు పెండింగ్లో కాకుండా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మందికి
ఈ వివాహాది కానుకగా చేసుకున్నటువంటి ఇవి పెండింగ్లో ఉన్నవి. ఆ పెండింగ్లో ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ ఫైల్స్ని తక్షణమే పరిష్కరించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ల్యాప్స్ అయినటువంటి ఏదైతే ఉన్నాయో 2 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కార్మికులకు, కుటుంబాల వాళ్ళ పిల్లలకు వివాహాల కోసం అయినటువంటి ఇది అప్లై చేసుకున్నారు. అలాంటి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలుగా ల్యాప్స్ అయి ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఆ ఫైళ్ళు అన్నీ కూడా మేము పరిష్కరించాలని చెప్పేసి మేము ఆ అధికారులని డిసిఎల్ఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏఎల్ఓ గారు తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగరాల నరసింహ గారు చెప్పినటువంటి వాక్యాలు మనం వింటున్నాం. సృష్టి సుమన్ టీవీ కెమెరామెన్ అంజీతో మీ శంకర్.